ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయతో ప్రార్థించండి. ఈ మాసం 10వ తారీఖుకి 5000 ఎపిసోడ్స్ పూర్తవుతాయి. డిసెంబర్ అంతా కూడా సహకారులు కావాలి. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థించుదాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా ఇవ్వండి ప్రభు. దానియేలు గ్రంథం చిన్న గ్రంథం అయినా ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి పాఠాలు మా కనుల ఎదుట ఉంచారు. అన్యరాజుల యొక్క జీవితాల్లో సంభవించిన సంభవాలను మా ఆత్మీయ పాఠాలుగా మలచినందుకు మీకు మిక్కిలి వందనములు చెల్లిస్తున్నాను. మా ప్రేక్షకులతో మాట్లాడండి ప్రభు. యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము మీ ఎదుట ఉంచండి. నియో బాబిలోన్ ఎంపైర్, నూతన బబులోను రాజ్యము నెబుకద్నెజరు చేత విస్తృతపరచబడి నిర్మించబడింది. బబులోను సామ్రాజ్యము నెబుకద్నెజరు తండ్రి నెబోపొలాసరు చేత నిర్మాణమైంది. నియో బాబిలోన్ ఎంపైర్ నెబుకద్నెజరు చేత స్థిరపడింది, రూపుదిద్దుకుంది, ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. నెబుకద్నెజరు అనంతరం నెబుకద్నెజరు యొక్క కుమారుడు బెల్షస్సరు రాజుగా వచ్చాడు. ఒక రాజకుమారుడు తన తండ్రి అయిన రారాజుగా ఉన్న నెబుకద్నెజరు నుండి ఏమి నేర్చుకున్నాడు? ఏ పాఠం నేర్చుకున్నాడు? ఇది మనం ఆలోచించాల్సింది, గ్రహించాల్సింది. ప్రతి వ్యక్తి తన తల్లిదండ్రుల నుండి కొన్ని పాఠాలు నేర్చుకుంటాడు. మనం కూడా మన పేరెంట్స్ నుండి చాలా నేర్చుకున్నాం. మీ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు మీ నుండి? నెబుకద్నెజరు యొక్క కుమారుడు బెల్షస్సరు ఏం నేర్చుకున్నాడో తెలుసునా? ద్రాక్షారసం సేవించటం నేర్చుకున్నాడు. 1000 మందితో కలిసి ద్రాక్షారసం తాగే పండుగ ఏర్పాటు చేయటం నేర్చుకున్నాడు. అంటే కల్చరల్గా, అంటే సంస్కృతి పరంగా అభ్యాసం చేశాడు, కానీ ఆధ్యాత్మిక పరమైన అభ్యాసాలు ఇతనికి అబ్బలేదు అనేది తెలుస్తోంది. మద్యం చేత తూలుతూ ఉండే దుస్థితికి ఆ 1000 మందిని తీసుకొచ్చాడు. అందులో స్త్రీలు కూడా పాలు పంపులు పొందుట దారుణ విషయం. చూడండి, ఆనాడు క్రీస్తు పూర్వము 550వ సంవత్సరం ఇంచుమించు, ఆ కాలంలో బబులోను సామ్రాజ్యంలో స్త్రీలు మద్యపానాసక్తి కలిగిన వారుగా కనిపిస్తున్నారు. ఇప్పటికీ కూడా చాలామంది మహిళలు ఇటువంటి దుర్వ్యసనంలో ఉన్నట్టుగా వింటున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతోంది. పురుషులంటే సాధారణంగా కనిపిస్తున్నారు, కానీ స్త్రీలలో కూడా కొందరు మద్యపానాసక్తులు ఉన్నారట. కొన్ని క్లబ్స్లో ఈ వైన్ సంబంధితమైనటువంటి ఆల్కహాలిక్, లో పర్సంటేజ్ ఆల్కహాలిక్స్ సర్వ్ చేస్తారని విన్నాను. పాశ్చాత్య దేశాల్లో ఇది చాలా వాడుకగా ఉంటుందట.
స్త్రీలు సహితం ద్రాక్షారస పానం. మనం మన పిల్లలకు ఏం నేర్పిస్తున్నాము? దానియేలు యొక్క తల్లిదండ్రులు ఏం నేర్పించారు? యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థించుట నేర్పించారు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల యొక్క తల్లిదండ్రులు ఏం నేర్పించారు? అన్యదేవతలకు మ్రొక్కము అనేది నేర్పించారు. మరి నెబుకద్నెజరు తన కుమారుడైన బెల్షజరుకి ఏం నేర్పించాడు? ద్రాక్షారసం త్రాగటం నేర్పించాడు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ఓలలాడటం నేర్పించాడు. సోదరుడా, సోదరి, క్రిస్టియన్ ఫ్యామిలీ, క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉంటున్నాయి? నెబుకద్నెజరు దేవుని స్తుతించుచు కొనియాడుచు ఘనపరుస్తూ ఉన్నాడు అనే వచనంతో ముగించబడింది. ఒక బిలీవర్స్ స్టేటస్లో నెబుకద్నెజరు యొక్క ఎండింగ్ చూపించాడు. ఒక అన్బిలీవర్ స్టేటస్లో నెబుకద్నెజరు యొక్క కుమారుని స్టేటస్ జ్ఞాపకం చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. సోదరుడా, సోదరి, బైబిల్లో సహా చాలామంది భక్తుల యొక్క కుమారులు ప్రక్కదారులు పట్టిన వారు కనిపించారు. ఏలీ మహాభక్తుడే. సమూయేలు గ్రంథంలో ఏలీ యాజకుడుగా ఉన్నాడు. ప్రారంభ అధ్యాయంలోనే కనిపిస్తుంది. ఏలీ కుమారులు హోప్ని ఫినెహాసులు త్రాగుబోతులుగా వ్యభిచారులుగా ఉన్నారు. అర్థమవుతోందా? కనుక తండ్రి భక్తిపరుడు కనుక కుమారుడు భక్తిపరుడు కావాలని ఏమీ లేదు. నాకు తెలిసి ఒక గొప్ప దైవ సేవకుడు, అతని యొక్క కుమారుడు భ్రష్టుడవటాన్ని నేను చూశాను. భక్తిపరుడైన తండ్రి, భక్తిహీనుడైన కుమారుడు. ఇవాళ ఈ అంశం నేను ఎక్కువ స్ట్రెస్ ఇచ్చి మాట్లాడటానికి కారణం ఏమిటంటే, యు మే బి ఎ స్పిరిచువల్ గ్రేట్ ఫాదర్, వాట్ అబౌట్ యువర్ సన్స్ యాటిట్యూడ్ అండ్ హౌ హీ ఈజ్ లెర్నింగ్ ద థింగ్స్ ఫ్రమ్ యూ? ఏ విధంగా అతడు నీ నుండి పాఠాలు నేర్చుకుంటున్నాడు? సహోదరుడా, సహోదరి, చాలామంది పురుషులు తమ బిడ్డలను విస్మరించి తమ అలవాట్లలో కొనసాగుతూ తదుపరి వారి బిడ్డలు అదే అలవాట్లకు లోనైన తరువాత బాధపడి చింతించిన వారిని నేను సమాజంలో చూడగలిగాను. దాని వలన ప్రయోజనము లేదు. బెల్షజరు పతనానికి అతని యొక్క మద్యపానాసక్తి కారణమయ్యిందనేది వాస్తవంగా ఇక్కడ వర్ణించబడి నేటి మనకు హెచ్చరికగా ఉన్నది. ఈనాడు మన బిడ్డలు ఎట్లుంటున్నారు? పేరు క్రైస్తవ పేర్లు, చేస్తున్నది క్రైస్తవ విరుద్ధమైనటువంటి పనులు. మెడలో సిలువ, జీవితాల్లో అపహాస్యం. చేతిలో బైబిల్, జీవితంలో అబద్ధం. బైబిల్ సత్యం, చేతిలో సత్యం కలిగిన గ్రంథం, హృదయంలో అసత్యంతో నిండిన అబద్ధం. ఈనాడు ఇటువంటి వ్యక్తులు సమాజంలో తారసపడుతున్నారు. 5వ అధ్యాయంలో బెల్షజరు 1000 మందిని పిలుచుకొని ద్రాక్షారసంతో మత్తుడై ఒక ఆజ్ఞ వేశాడు. నా తండ్రి అయిన నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయములో నుండి తెచ్చిన బంగారు పాత్రలు తీసుకురండి, అందులో కూడా మద్యం పోసుకుని తాగుదాం. ఏమిటి దాని వెనక ఉద్దేశం? వారి దేవుడు ఏం చేయగలుగుతాడు? అది ఉద్దేశం. దేవుణ్ణి తృణీకరించటం, దేవుని స్థితిని దిగజార్చాలనుకోవటం బెల్షజరు యొక్క బుద్ధిహీనత. తీసుకొచ్చారు, ఆ పాత్రల్లో మందు పోశారు, స్త్రీలు కూడా తాగారు. వెంటనే ఒక అరచేయి వచ్చి గోడ మీద మినే మినే టికేలు ఫార్సీన్ అనే పదాన్ని వ్రాసేశాడు. అతని యొక్క మోకాళ్ళు గడగడ గడగడ కొట్టుకునే స్థితి వచ్చింది. ఆ సమయంలో ఎవరు దాని అర్థాన్ని చెప్పలేకపోయారు. దానియేలు దానిని చెప్పాడు. దానియేలుని హెచ్చించాడు బెల్షజరు. అదే రాత్రి అతడు హతుడైపోయాడు. 5వ అధ్యాయం ప్రారంభం అతిశయంతో, ఆరంభంతో, ఆర్భాటంతో కూడిన విందు. 5వ అధ్యాయం ముగింపు హీనమైన చరిత్రతో ముగింపు.
కొందరి జీవితాలు ఈ అధ్యాయంలోనే ఉంటాయి. ప్రారంభంలో మహా వెలుగు, చివరి దినాన మహా అంధకారం. అది దైవ సందేశం, దైవ అద్భుతం, దైవ ప్రేరితం కాదు. దేవుని యొక్క బిడ్డలకు అటువంటి ముగింపు ఉండకూడదు. సోదరుడా, సోదరి, ఇక నేను వచనాన్ని ప్రారంభించి వివరాన్ని చెబుతాను. రాజుకు బెల్షజరు తన అధిపతులతో 1000 మంది గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకుని ద్రాక్షారసము తాగుచుండెను. బెల్షజరు ద్రాక్షారసము తాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి తాగునట్లు తన తండ్రి యొక్క నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞయించెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముకు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణ ఉపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిల్లో ద్రాక్షరసము పోసి త్రాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, రాయి, కర్రాను వాటితో చేసిన దేవతలను స్తుతిస్తూ ద్రాక్షరసం తాగుతున్నారు. అర్థమైందా మీకు? ఇక్కడ 4వ వచనంలో దేనిని స్తుతిస్తున్నారు? బంగారు, వెండి, ఇనుము, రాయి, కర్ర, వీటితో చేసినటువంటి విగ్రహాలను స్తుతిస్తూ తన తండ్రి కాలములో నిజమైన దేవుడని విశ్వవ్యాప్తంగా ప్రకటించబడిన దేవుణ్ణి సవాలు చేస్తూ ఆయన మందిరములో నుండి తీసుకుని వచ్చిన బంగారు పాత్రలతో ద్రాక్షరసాన్ని సేవిస్తూ ఉన్నారు. త్రాగిరి త్రాగిరి త్రాగుచూ ఉండగా. 3వ వచనం ఎండింగ్ త్రాగిరి, యాక్షన్ కంప్లీటెడ్. 4వ వచనం ఎండింగ్ త్రాగుచూ ఉండగా. అర్థమవుతుందా? త్రాగిరి ముగిసిందనుకున్నాడు, త్రాగుచూ ఉండగా, స్తుతిస్తూ ఉండగా, విగ్రహాలను ఘనపరుస్తూ ఉండగా, ఇమ్మీడియట్గా ఆ యాక్షన్ కంప్లీట్ కాకముందే ఆ ఘడియలోనే, అండర్లైన్ చేసుకోండి, ఇంగ్లీష్ బైబిల్లో బ్యూటిఫుల్ వర్డ్ ఇమ్మీడియట్లీ అని రాశాడు. ఆ గడియలోనే అన్నప్పుడు ఇన్ దట్ అవర్ అనలేదు, ఇమ్మీడియట్లీ, ఆ క్షణానే అన్నాడు. ఆ ఘడియలోనే, ఆ సమయములోనే. ఇంకను వారు విగ్రహములను స్తుతిస్తూ దేవుని పేరిట ఉన్న ఆ ఉపకరణాలను అవమానం చేస్తూ ఉండగానే ఏం జరిగిందట? మానవ హస్తపు వేళ్ళు కనపడ్డాయి. దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పోత మీద ఏదో ఒక వ్రాత వ్రాస్తున్నట్టుగా కనబడుతుంది. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా ఒక హస్తం ప్రత్యక్షమైంది. బాగా తాగి ఉన్నాడు, కళ్ళు మందమైపోయాయి, లీలగా కనిపిస్తోంది, మనిషి కనబడటం లేదు, చేయి కనబడుతోంది, చేయి వ్రాసేస్తోంది. ఈ దృశ్యాన్ని ఎవడైనా మర్చిపోగలుగుతాడా? గాడ్స్ పవర్ఫుల్ కమ్యూనికేషన్. దేవుడు ఏదైనా మనిషికి సందేశం ఇవ్వాలని తలిస్తే మర్చిపోలేని విధంగా కమ్యూనికేట్ చేస్తాడు. మోషేకు మండుచున్నటువంటి పొద కనిపించింది. తగలబడిపోతున్న పొద, నాశనం కాని పొద. మంట మండుతోంది, పొద నాశనం కాలేదు. ఎలా మర్చిపోతాడు? బిలాముతో గాడిద మాట్లాడింది మానవ నోటితో, ఎలా మర్చిపోతాడు? కనుక దేవుడు సందేశాన్ని ఇస్తే, ఇఫ్ గాడ్ వాంట్స్ టు కమ్యూనికేట్ టు ద హ్యూమన్ బీయింగ్స్, హౌ కెన్ దే ఫర్గెట్ దట్? ఎలా మర్చిపోతారు? మర్చిపోలేనటువంటిదిగా మాట్లాడతాడు. నీటిని ద్రాక్షారసం చేశాడు, మౌనంగా అక్కడి నుండి నిష్క్రమించాడు. దానిని ఎలా మర్చిపోతారు? మృతుడిని లేపాడు, వెళ్ళిపోయాడు. ఆయన క్రియలు గొప్ప గొప్ప సందేశాలను గొప్ప గొప్ప శబ్దంతో ప్రస్తుతించాయి. బెల్షజరుకు
ఆ యొక్క దర్శనం, ఆ యొక్క వాస్తవం, ఆ గోడ మీద వ్రాయబడిన వ్రాత ముద్రించబడిన వ్రాతగా కనిపిస్తుంది. ఆ రాతను చూచినప్పుడు ఆ హస్తం రాస్తూ ఉండగానే అతని ముఖము వికారమాయను. చూడండి 5వ వచనం, 4వ వచనం చివర త్రాగుచుండగా, తెలుగు భాష గుర్తుపట్టాలి మనం. త్రాగుచూ ఉండగా, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. 5వ వచనం చివరి మాట వ్రాయుచూ ఉండగా. అర్థమవుతుందా? ఆయన చేయవచ్చు రాయట చూస్తూనే ఉండగా, ఇది కూడా కంప్లీట్ అవ్వాల, కంటిన్యూషన్. అర్థమవుతుందా? గాడ్ ఈజ్ ఇన్ యాక్షన్. ఎమర్జెన్సీలో ఆయన పనిచేస్తున్నాడు. అతడి ముఖము వికారమాయను, అతడి మనసునందు కలవరము వచ్చెను, అతని నడుము కీళ్ళు వదిలివేసెను, అతని మోకాళ్ళు గడగడ గడగడ కొట్టుకొనుచు వణుకుచూ ఉండెను. దేవుడు మాట్లాడితే ఎంత గొప్ప 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 చక్రవర్తి అయినా గడగడలాడిపోతాడు. మానవుడు ఏ పాటివాడు? మానవుడు ఏ పాటివాడు? ఒక నరుడు ఏ పాటివాడు? దేవునికి వ్యతిరేకంగా లేచి ప్రగల్భాలు పలకటానికి కానీ, తన శక్తిని ప్రకటించుకోవటానికి కానీ ఏ పాటివాడు? మా చిన్నప్పుడు ఒక ఆయన స్టోరీ చెబుతూ ఉండేవాడు. చీమల సామ్రాజ్యంలో పోటీ జరిగిందట. 2 చీమలు విజేతలుగా నిలిచాయట. ఆ 2 చీమలు అనుకున్నాయట, తెల్లవారుజామున గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ వస్తుంది, చెన్నై పోతుంది ఢిల్లీ నుంచి. ఆ గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ చెరొక పట్టా మీద నిలబడి ఆఫ్ చేద్దాం, మనం గెలిచాం కదా అనుకున్నాయట. ఏమవుతుంది? గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ నడిస్తే చేమవుతుందండి. మానవ బలం అంత, మానవ ఘనత అంతకంటే తక్కువ, మానవ శక్తి అంతకంటే అతి తక్కువ. దైవశక్తి ముందు మానవుడి శక్తి అంత, దైవ ప్రభావం ముందు, దైవ పరాక్రమం ముందు ఒక సాధారణ మానవుని యొక్క బలం ఎంత? కానీ మానవుడు ఎంత విర్రవీగుతాడండి. మహోన్నతుడైన దేవుని యొక్క సింహాసనమునకు పైగా నా సింహాసనమును హెచ్చించుకుందును అని అనుకొనిన ఒక దేవదూత ఏమయ్యాడు? లూసిఫర్, స్పిరిట్ బీయింగ్, క్రియేటెడ్ వన్, సృష్టించబడిన వాడు, సృష్టికర్త మీద తిరుగుబాటు చేసి సృష్టికర్త యొక్క స్థానానికి తను కూడా ప్రకటన చేసుకోవాలనుకున్నాడు. ఏమైపోయాడు? ఇవాళ చాలామంది తమకు కలిగిన వాటిని బట్టి గర్విస్తున్నారు. మనం ఏ పార్టీ వాళ్ళమండి? ఇవాళ ఉదయం పేపర్ తీయగానే నేను చూసింది, ఫేస్బుక్ CEO జుకర్బర్గ్ అనేటువంటి ఆయన 3 లక్షల కోట్లు ఆయన కుమార్తె పుట్టిన సందర్భంగా ఇచ్చాడు, డొనేట్ చేశాడు. 99% షేర్స్ ఆయన డొనేట్ చేశాడని రాశాడు. ఒక మనిషి 3 లక్షల కోట్లు, ప్రపంచంలో 830 కోట్లలో ఒక అతని భార్య, అతని కుమార్తె, వాళ్ళంతా డొనేట్ చేశారు అన్నప్పుడు ఎంత ప్రభావం కలిగి ఉంటారండి. కనుక ఒక్కొక్క మనిషికి దేవుడు ఎటువంటి ఆధిక్యతలు ఇస్తున్నాడు. ప్రపంచంలో ఎంతమంది ధనవంతులు లేరు. కనుక మేము గొప్పవాళ్ళం అని అనుకుంటే ఎవరేం చేయగలుగుతారు? దేవుని యొక్క శక్తి ఎదుట ఏ పాటి వారు? అతడు చేసినటువంటి దాతృత్వం మన దేశంలో ఉన్నటువంటి ధనవంతులను ఏమైనా సవాలు చేయగలిగిందా అనే ప్రశ్న నాలో ఉదయించింది. ఇవాళ మధ్యాహ్నం ఇందుపల్లి బాబు రత్నకుమార్ గారు, నేను విజయవాడ ఒక సెంటర్లో నిలబడి మాట్లాడుకున్నాం ఈ అంశం మీద. ఒక బిలీవర్గా మనం కొంచెం కానుక ఇచ్చి అతి గొప్పగా ప్రకటనలు చేస్తున్నాం. 99% ఆఫ్ షేర్స్ ఇచ్చి 3 లక్షల కోట్లు ఇచ్చి ఆయన అన్న స్టేట్మెంట్ జైకర్ రాయ్తో మాట్లాడుతూ నేను చెప్పాను, ఇది చాలా చిన్నది అని మేము భావిస్తున్నాం అన్నాడు. అర్థమవుతుందా? కనుక దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు గర్వించిన వ్యక్తులు ఉన్నారు సమాజంలో, దీనత్వానికి వచ్చిన వ్యక్తులు ఉన్నారు. వాట్ మేక్స్ దెమ్ హంబుల్ అండ్ వాట్ మేక్స్ దెమ్ టెరిబుల్?
ఏమిటి వాళ్ళను భయంకరంగా చేసింది, ఏమిటి వాళ్ళను దీనులుగా చేసిందంటే మనసును కలిగిన గర్వము, అతిశయము వారిని భీకరమైన వారుగా చేసింది బెల్షజరు ఉదాహరణ. సోదరుడా, సోదరి, నీవు ఎదిగిన కొద్దీ దీన మనసుకు రావాలనేది బైబిల్ చెబుతోంది. క్రిస్టియన్ ఫ్యామిలీస్, క్రైస్తవ కుటుంబాలు ఈ తరంలో క్రీస్తును క్రియారూపంగా చాటాలి. నోటి మాట చేత ప్రేమించుట నిరుపయోగం, మాట చేత కాక క్రియతో ప్రేమించుదుము అన్నాడు యాకోబు భక్తుడు. కనుక ఇవాళ నాన్ క్రిస్టియన్ వరల్డ్ నీడ్స్ యువర్ లవ్ అండ్ ద యాక్షన్స్. నీ ప్రేమ, నీ క్రియలు కావాలి వాళ్లకు, నీ బోధలు కాదు కావాల్సింది. సోదరుడా, సోదరి, బెల్షజరు తప్పిపోయింది అక్కడే. విగ్రహారాధన వైపు తప్పిపోయాడు. సజీవుడైన దేవుని యొక్క ప్రత్యక్షతలు తన తండ్రి కాలంలో ఎన్నో వచ్చినా వాటి మీద మనసుంచలేకపోయాడు. అతడు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఆ చేయి వ్రాసిన వ్రాతను చూచి గడగడలాడిపోయాడు. దేవుని సందేశం నాకు వెలువడింది, ఏమై ఉంటుందో అని కలవరపడుతున్నాడు. నడుము వదిలేసింది, పట్టు వదిలేసింది, ప్యారలైజ్ అయిపోయినట్టు అయిపోయాడు. ఆ సమయంలో అతడు చేసిన పని ఏమిటి? అతను తండ్రి చేసినట్లుగానే చేశాడు. ఇతడు కూడా రాజు గారడీ విద్య గల వారిని, కల్దీలను, జ్యోతిష్కులను పిలిపించడం ఆత్రుముగా ఆజ్ఞ ఇచ్చాడు. The king called loudly to bring in the enchanters, the Chaldeans and the astrologers. The king declared to the wise men of Babylon. చూడండి ఎటువంటి మాటలు రాశాడు. ఆశ్చర్యంగా ఉంటుందండి. లౌడ్లీ టు బ్రింగ్ ఇన్ ద, లౌడ్లీ అంటే ఆ బిగ్గరగా కేకలు, ఎర్రి కేకలు వేస్తున్నాడు అనమాట. పిచ్చి కేకలు వేస్తున్నాడు. ఆ రాతను చూసి పిలవండి రోయ్ పిలవండి అని కేకలు వేస్తున్నాడు. వచ్చారు, ఏం చేశారు వాళ్ళందరూ? ఏం కాలేదు వాళ్ళ వల్ల. రాత కనబడుతోంది, అర్థం చెప్పలేరు. అది వాళ్ళ భాష కాదు అది. కనుక ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఎవరైతే ఈ వ్రాత చదివి భావం చెబుతారో వాడికి ఊదారంగు వస్త్రం కట్టుకొని మెడకు సువర్ణమయమైన కంఠభూషణం ధరించబడిన వాడే రాజ్యంలో 3వ అధిపతికి వెళ్తాడు. రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిన కానీ ఆ వ్రాత చదువుట అయినను దాని భావము తెలియజెప్పుట అయినను వారి వల్ల కాకపోయెను. లోకపరమైన జ్ఞానులు దైవపరమైనటువంటి అంశాలను గుర్తెరగలేరు. ఈ మధ్యన నేను ఒక చోటకు వెళ్ళి కూర్చున్నాను, పనుండి కొంచెం ఆలస్యం అయ్యి ఆ టేబుల్ మీద ఒక బుక్ తీసుకొని చదువుతున్నాను. అందులో మానవ ఆత్మకు సంబంధించిన కొన్ని విషయాలు రాశారు. బైబిల్లో ఉన్నటువంటి సిద్ధాంతపరమైనటువంటి అంశాలతో పోల్చినప్పుడు ఉత్కృష్ట గ్రంథంగా కొనియాడబడుతున్న ఆ పుస్తకంలోని అంశాలు చాలా తక్కువగా అనిపించాయి నాకు. అవగాహన రాహిత్యం స్పష్టంగా కనపడింది. ఆత్మ సంబంధమైన విషయాలు పరిశుద్ధాత్మను కలిగిన వాడు వివేచించినటువంటిది వేరు, మానవ ఆత్మచేత గ్రహించి చెప్పటం వేరు. అది అసంపూర్ణం. కల్దీయులు ఈ భాష చదవలేకపోయారు, దాని అర్థం కూడా చెప్పలేకపోయారు. జ్ఞానులందరూ వచ్చారు, గొప్ప బహుమానం ప్రకటించబడింది. ఓదారంగు వస్త్రము మరియు కంఠభూషణం, సువర్ణమయమైన కంఠభూషణం. ఏ చైన్ ఆఫ్ గోల్డ్ అరౌండ్ హిజ్ నెక్ అండ్ క్లాత్ విత్ ద పర్పుల్. కనుక ఓదారంగు వస్త్రం ధనవంతులు వేసేది. ఆ వస్త్రం ఊదారంగు వస్త్రం, ఊదారంగు రావాలంటే ఇప్పుడంటే కలర్స్ వచ్చాయి. ఒక రకమైన పురుగు, అది మరి మినుగుడు పురుగో ఏ పురుగో, ఆ పురుగు యొక్క అడుగు భాగాన ఊదారంగు సంబంధించినటువంటి వస్త్రానికి వేసేటువంటి ఊదారంగు ఆ పురుగు నుంచి కలెక్ట్ చేసేవాళ్ళట. ఆ పురుగు వెరీ రేర్. దాన్ని పట్టుకొని తీసుకొచ్చి దాని నుంచి కలెక్ట్ చేసిన కలర్తో ఆ ఊదారంగు తయారు చేసేవాడు. అంత కాస్ట్లీయెస్ట్ గార్మెంట్, అది అందరూ వెయ్యలేరు. అలాంటి వస్త్రం, అంత కాస్ట్లీ వస్త్రం, మెడ చుట్టూతో బంగారు
చైన్ గొలుసు, మరియు అధికారములో దేశంలో 3వ వాడు. కనుక ఎవరు చెప్తే వాళ్ళకి బహుమానం దక్కుద్ది అన్నాడు. అప్పుడు బెల్షజరు ఇక భయపడిపోతున్నాడు. అధిపతులు విస్మయం పొందేటట్లుగా ముఖం వికారం గలవాడు. ఇప్పుడు ఎంత ముఖం వికారం అయిపోయిందంటే అధిపతులు కూడా ఎప్పుడు అట్లాంటి కండిషన్ చూడాల రాజుగారిలో. అలాగే చూస్తున్నారు. అప్పటి వరకు చక్కగా తాగుతున్నారు, అప్పటి వరకు ఆనందంగా ఉన్నారు, అప్పటి వరకు గంతులు వేస్తున్నారు, అప్పటి వరకు స్తుతిస్తున్నారు, అప్పటి వరకు రాళ్లకు కర్రకు మొక్కుతున్నారు. ఒక క్షణంలో ఏమైంది? వెన్ గాడ్ ఇంటర్ఫియర్స్ ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్డ్. దేవుడు జోక్యం చేసుకుంటే అన్నీ తిరగబడతాయి. అది అర్థమైంది వాళ్ళకి అక్కడ. అప్పుడు రాజునకును అతని అధిపతులకు జరిగిన సంగతి బెల్షజరు తల్లి, ఇక్కడ రాణి అన్నాడు కానీ తల్లి అంటే నెబుకద్నెజరు యొక్క భార్య, ఆవిడ చెవికి పడింది. ఇది ఆవిడ తెలుసుకుని విందు గృహానికి నడిచి వచ్చేశారు. వచ్చి పిలిచింది. రాజు చిరకాలం జీవించును గాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకము, నీ మనస్సు నిబ్బరముగా ఉండు, నువ్వేం ఆందోళన చెందక్కర్లేదు. కనుక ఎందుకంటే దేశంలో ఎవడు జవాబు చెప్పలేకపోయాడు, ఏమి దేవుడు డిక్లేర్ చేశాడో అర్థం కావటం లేదు, ఏ విపత్తు రాబోతుందో తెలియటం లేదు, గడగడలాడుతున్నాడు. ఈ సంగతి దేశమంతా పాకేసింది. ఇప్పుడు మీడియా ఉంది, ఆ రోజు మీడియా లేకపోయినా కూడా వేగంగానే వెళ్ళింది వార్త. కనుక మౌత్ పబ్లిసిటీ చాలా వేగం సుమా. ఆ రాణి వచ్చి చెప్పింది, నువ్వేమి చింతపడక్కర్లా, దిగులు పడక్కర్లా, నీ రాజ్యంలో ఒక వ్యక్తి ఉన్నాడు, నీ తండ్రి యొక్క కాలంలో అతడు దేవతల ఆత్మ కలిగినటువంటి వాడై జవాబులు చెప్పాడు. ఆ వ్యక్తి పేరు బెల్తెషాజరు, అతడు ఈ రాజ్యంలోనే ఉన్నాడు. సోదరుడా సోదరి, ఇక్కడ ఒక పాయింట్ మీరు గమనించాలి. నెబుకద్నెజరు మరణం తరువాత బెల్షజరు వచ్చినప్పుడు బెల్షజరుకు దర్శనం ఈ యొక్క చేతివ్రాత కనపడగా బెల్తెషాజరును పిలుచుకోవాల. నెబుకద్నెజరు పిలిచాడు, 2 పర్యాయాలు నెబుకద్నెజరు పిలిచాడు కానీ బెల్షజరు పిలవల. అంటే రాజు మారేటప్పటికి మరల బెల్తెషాజర్ పొజిషన్ బ్యాక్లాగ్ అయింది అనేది మనకు అర్థమవుతుంది. ఈ దర్శనం ద్వారా మళ్ళీ బెల్తెషాజరు డానియల్ మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకుని రాబడుతున్నాడు. నెబుకద్నెజరుకు వచ్చిన దర్శనాల వల్ల దానియేలు ప్రముఖుడయ్యాడు, బెల్షజరుకు వచ్చిన దర్శనాల వల్ల మన దానియేలు ప్రముఖుడవుతున్నాడు. అర్థమవుతుందా? తన ప్రజలను హెచ్చించుట ఎట్లో దేవునికి తెలుసండి. నేను ఎప్పుడు అనుకుంటాను, కూర్చొని ఆలోచిస్తున్నప్పుడల్లా దేవునికి తెలుసండి మనల్ని ఎంత హెచ్చించాలో, ఎక్కడ ఉంచాలో, ఎక్కడికి తీసుకెళ్లాలో. ఒకప్పుడు నేను ఆతృత పడాడు, అక్కడికి వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఏం చేయాలి? ఆయన చేస్తాడు. మనల్ని ఎక్కడ ఉంచాలో అక్కడికి తీసుకుని వెళ్తాడు. ఇది దేవుని యొక్క అద్భుతమైన కార్యం. కనుక ఆ తల్లి చెబుతుంది, నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు, నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం కలిగి జ్ఞానం బుద్ధి తెలివి గలవాడు ఏంటంటే నీ తండ్రి కనుగొన్నాడు కనుక నీ తండ్రి నెబుకద్నెజరు శకునగాండ్ర మీద అతన్ని అధిపతిగా నియమించి ఉంచాడు. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడే, కలలు తెలియజేస్తాడు, మర్మాలు బయలుపరుస్తాడు, కఠిన ప్రశ్నలకు ఉత్తరం ఇస్తాడు, జ్ఞానం గలవాడు తెలివి గలవాడుగా కనపడ్డాడు. అతనికి బెల్తెషాజర్ అని నీ తండ్రి పేరు పెట్టాడు. ఈ దానియేలును పిలువనంపము, అతడు దీని భావము నీకు తెలియచెప్పును. షీ సోస్ ద సొల్యూషన్. ఇది రేపటి దినం నేను మరలా చెబుతాను. నేను 10వ వచనం నుండి మరలా రేపు జ్ఞాపకం చేస్తాను. అద్భుతమైన గుర్తింపు దానియేలు ప్రజల మనసులో కలుగున్నాడు. నేటి వాక్య ధ్యానానికి ఎపిసోడ్ సహకారి లేరు. ఈ మాసం అంతా ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రార్థించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు. మా ప్రేక్షకులను దీవించిన బెల్షజరు వంటి కుమారులుగా ఉండక ప్రభు దానియేలు వంటి కుమారునిగా ఉండటం నేర్పండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక.